గజ్వేల్ పట్టణ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యపడుతుందని కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ విరూపాక శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో 20వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు కొండలరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. రెడ్డి గారితో మేము ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. 20వ వార్డులో ఉన్నటువంటి మహిళలు ఏకతాటిపై మేము కొండలరెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి ఇంటింటి ప్రచారంలో పెద్ద మొత్తం మెజారిటీతో ఆయన వెంబడే ఉంటుర్రు. 24 గంటలు ఆయన వెంబడే ఉండి మేము కొండలరెడ్డిని గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి కౌన్సిలర్లు ఏం పని చేయలేదు, మాకు వాళ్ళు ఇంతకుముందు గెలిచిర్రు, ఈ 2-3 సార్లు గెలిచి కూడా మా వార్డులో ఏం చేయలేదని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు వ్యక్తి మన కొండలరెడ్డి గారు యువకుడు కొండలరెడ్డి గారు అని చెప్పి ఆయన ఖచ్చితంగా మేము ఎంబడే ఉండి గెలిపించుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తుంటే అపూర్వ స్పందన వస్తుంది. ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఫస్ట్ 20వ వార్డు ఖచ్చితంగా మెజార్టీతో కొండలరెడ్డి గారు గెలుస్తున్నారు. మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి నర్సారెడ్డి మన కొండలరెడ్డి గారికి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఏ పనైనా ఖచ్చితంగా చేస్తాడనే చెప్పి ప్రజల్లో నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా కాబట్టి మా కొండలరెడ్డి గారికి గెలిపించుకుంటామని ప్రతి ఒక్క ప్రజలు విన్నవించుకోవడం జరుగుతుంది. మున్సిపల్ ఎలక్షన్ భాగంగా 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థి శ్రీ వంటేరు కొండలరెడ్డి గారికి మద్దతుగా ఇంటింటి కాంగ్రెస్ ప్రచారం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ వార్డులో ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే మా రేవంత్ అన్న సారథ్యంలో ప్రజాపాలనలో 6 సంక్షేమ పథకాలు ఇలా అందుబాటులోకి వచ్చినాయి. ఉచిత కరెంట్ ఏంది, సన్నబియ్యము, రేషన్ కార్డులు మరియు సబ్సిడీ గ్యాసు, అలాగే మన ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గత పాలకులు నిర్లక్ష్యం వల్ల ఈరోజు గజ్వేల్ అభివృద్ధి ఏం చెందలేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్, ఏ ఒక్కనాడు కూడా గజ్వేల్ ప్రజల కష్టసుఖాలు ఎప్పుడు పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉండి ఏ ఒక్కరోజు కూడా ప్రజల మంచి చెడు ఎప్పుడు చూడలే. అసలు ఓటు ఎందుకు వేయాలి, ఆయన బలపరిచే అభ్యర్థి ఓటు ఎందుకు వేయాలని మేము ప్రశ్నిస్తున్నాము. ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క బడుగు బలైన వర్గాలకు అందరికీ సంక్షేమ పథకాలు అందాయి కాబట్టి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మా ప్రజా సంక్షేమ పథకాలే ఈరోజు మమ్మల్ని గెలిపిస్తాయి ఈ వార్డులో. ఎందుకంటే యువకుడు కొండలరెడ్డి మంచి తెలివిమంతుడు చాలా, ఎందుకంటే ప్రజల కష్ట సుఖాలు తెలుసు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసేందుకు ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఓటర్ కూడా ఏంటంటే కొండలరెడ్డికి ఓటేస్తామని దృఢ సంకల్పంతో ఉన్నాం. ఎందుకంటే మేము పోతుండే బాగా కనిపిస్తుంది. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల భాగంలో ప్రచారంకు మేము ఇంటింటికి గడప ప్రచారం చేస్తున్నాము. దానివల్ల మహిళల నుండి కానీ మా అన్నల నుండి, అక్కల నుండి, చెల్లెళ్ళ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఎంత బలం ఇస్తున్నాయంటే ఈరోజు చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా మాకు మా రేవంత్ అన్న ప్రభుత్వంలో చాలా ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయి. మరియు ఏంటంటే ఈ 20వ వార్డులో చాలా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి. గతంలో కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్లు షార్ట్ల తౌడు కోసి కుక్కలకు పెట్టినట్టు డబల్ బెడ్రూమ్ R&R కాలనీలో ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టి మరియు వీళ్ళకు కూడా అవే ఇండ్లు ఇచ్చి ఇప్పటి వరకు వాళ్లకు ఎటువంటి టోకెన్లో వెళ్ళినా వాళ్ళకి ఎటువంటి ఇండ్లు ఇప్పటి వరకు మన కేసీఆర్ ప్రభుత్వంలో అందలేదు. మా రేవంత్ అన్న ప్రభుత్వంలో మేము ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాము. ఇండ్లు లేని మహిళలకు ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాలని మా ప్రభుత్వం చాలా కష్టపడుతుంది. నేను నిన్న మొన్న R&R కాలనీ 20వ వార్డుకు సంబంధించిన పేదవాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగగా వాళ్లకు జస్ట్ టోకెన్ నంబర్, లాట్ నంబర్లే ఇచ్చారు కానీ వాళ్లకు ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు. మరియు అదేవిధంగా వాళ్లకు ఈ పట్టాలు ఇవ్వకపోవడం వల్ల 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా వస్తలేదని వాళ్ళు మహిళలు కానీ మా అన్నదమ్ములు కానీ చెప్పడం జరిగింది.